సుప్రియ గారు. హలో. యెస్ మా వినిపిస్తోంది. ఓహ్! యెస్. థ్యాంక్ యూ. చాలా కృతజ్ఞతలు మీకు. ఐ ఫీల్ సో హ్యాపీ, ఎక్సైటెడ్‌గా ఉన్నది. మీ ప్రోగ్రామ్ అయితే చాలా గ్రేట్‌గా ఉంది. నిజంగా ఒక లెవెల్ ఆఫ్ చెప్పలేని అంత హ్యాపీనెస్ నాలో వచ్చిందండి. నేను సుప్రియని బెంగుళూరులో ఉంటున్నాను. నా ఏజ్ వచ్చేసి 45. సో, నేను ఇట్లనే సత్సంగ్ గ్రూప్‌లో ఉంటే వాళ్ళు సజెస్ట్ చేశారు. ఇట్లా మన గ్రూప్ అని డైరెక్ట్ నేను చైతన్య గారిని, గురూజీని కాంటాక్ట్ చేశాను. సో, జాయిన్ అయ్యాను. సో, జాయిన్ అయ్యాక ఒక 15 డేస్ చేద్దామని కంటిన్యూ అవుదాము అనుకున్న సమయంలో నాకు కొన్ని ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ అవి ఇవి వచ్చి సడెన్‌లో సర్జరీస్, గాల్ బ్లాడర్ సర్జరీస్ అవన్నీ అయ్యాయి. సో, డిస్కంటిన్యూ చేయాల్సొచ్చింది. ఫోర్స్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత చెయ్యి అని చెప్పి. సో, డిస్కంటిన్యూ అయిపోయాను. సో, తర్వాత మళ్ళీ క్యారీ ఆన్ చేద్దామని మళ్ళీ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను చాలా, చాలా నాకు బూస్టప్ ఇచ్చుకుంటూ తను చేసే మామూలుగా మెడిటేషన్స్, మార్నింగ్ సెషన్స్ నేను ఎంతో ట్రై చేశాను. స్కిప్ కాకుండా చేయాలి. నేను ఒక్కరోజు కూడా స్కిప్ కాకుండా చేయాలని అన్ని ప్రోగ్రామ్స్‌కి మా ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేశారు. ఆ టైమింగ్‌ని సెట్ చేసుకుంటూ నేను మాక్సిమం వర్క్ చేసుకుంటూ నేను చేయగలుగుతున్నాను. ఇది గ్రేట్‌గా అనిపించింది నాకు. నేనెక్కడ మిస్ అయితానో, క్లాస్ ఎక్కడ మిస్ అయితానో అన్నాను. కానీ సార్ చెప్పారు, "లేదండి అందరూ చేయగలుగుతారు. మీరు కూడా చేయగలుగుతారు" అనే ఒక బూస్టింగ్ ఇచ్చారు తను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లో కాన్ఫిడెన్స్ ఉండే నాలో. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఒక్కొక్క డే బై డే ఎంత ఇంప్రూవ్ అయిందంటే, నేనే ఇది చేశాను అని ఒక లాస్ట్‌లో నేనే అనుకున్నాను. నేనే చేయగలుగుతున్నానంటే, అందరూ చేయగలుగుతున్నారంటే నేను కూడా చేయగలుగుతున్నాను. మెయిన్ థింగ్ సార్ చెప్పిందేందంటే, తినడం కాదు అరగడం ఇంపార్టెంట్ అని. సో, నేను దాని మీద కాన్సంట్రేషన్ బాగా పెట్టేసి, ఏది తింటే నాకు మంచిగా జీర్ణమైతుంది, నా బాడీకి సెట్ అవుతుంది, నేను హ్యాపీగా ఫీల్ అవుతానో అదే తీసుకొని జ్యూసెస్ తీసుకున్నాను. సో, అది ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ నాకేది సో, నేను ఆ టైప్ ఆఫ్ జ్యూసెస్ నా బాడీకి తీసుకున్నాను. ఏదైతే పడదో ఆ నెక్స్ట్ 11 డేస్‌లో నాకు ఏదైతే బాడీ సూట్ కాలేదో ఇదివరకు నేను తీసుకుంటే నాకు ఎలర్జీస్ రావడం అవుతుంది. ఆ వెజిటబుల్స్‌ని బాయిల్ చేసి సూప్ తాగితే నా బాడీ యాక్సెప్ట్ చేసింది. సో, ఐ గాట్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ మై స్కిన్, ఇంప్రూవ్‌మెంట్ ఇన్ మై బాడీ. అండ్ ఐ గాట్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ మై షేప్ ఆల్సో. సో, ఆల్రెడీ నాకు చాలా ఈ పెయిన్ అవుతుండే. హ్యాండ్ రైజ్ చేయనీకి రాకపోతుండే. ఆ పెయిన్ అనేది మొత్తానికి రిలీఫ్ అయిపోయి నేను కుకింగ్ ఎంత ఫాస్ట్ వితిన్ 1 అవర్‌లో మొత్తం వంట అయిపోతుండే నాది. ఎక్స్‌ట్రా ఎనర్జీ వచ్చేసింది నాకు. నెక్స్ట్ స్లీప్. స్లీప్ అనేది చాలా స్లీప్ ఉంటుండే నాకు. ఏవేవో థాట్స్ వస్తూ డిస్టర్బెన్స్ చాలా అవుతుండే. సో, ఆ స్లీప్ నుంచి నాలో నేను ఆ ధ్యానంలోకెళ్తూ, ఆ మెడిటేషన్, ఆ శివ శివ చాంటింగ్ ఆ డే అంతా పవర్ చేస్తుండే నాకు. ఆయనలో ఉన్న ఆ వైబ్రేషన్స్, ఆ బద్రీనాథ్ నుంచి ఆ వైబ్రేషన్స్ అనేటివి డైరెక్ట్ మాకు కనెక్ట్ అయ్యి, ఆ డే అంతా రిజన్యూనేట్ చేసుకుంటూ, స్లీప్ కూడా అంత లెవెల్‌లో ఎక్స్‌ట్రీమ్ అంటే మేము పండుకునే కొద్ది టైం అయినా గానీ, రిఫ్రెష్‌మెంట్ అనేది చాలా బావుంటుండే. ఆ కొద్ది స్లీపే మాకు చాలు. ఇంక బాడీ ఓకే. గెటప్ అనేస్తుంది. మార్నింగ్ 5 కల్లా ఫ్రెష్ అయిపోతున్నాం మేమిట్లా. ముందు ఏమో అబ్బా! లెవ్వాలి అని అలారం పెట్టుకుంటారు. ఇప్పుడు అది అవసరం గూడా లేదు. ఆటోమేటిక్ లెగేస్తున్నాం ఆ టైంకి. లేసి ఇంట్లో పనులు చేసుకుంటూ, బయట వెళ్తూ అన్నీ చేసుకుంటూ సైమల్టేనియస్‌లో మేము చాలా ఇంప్రూవ్‌మెంట్ అయితే అవుతుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీ అయిండ్రు. గురూజీ మీకు చాలా థాంక్స్ చెప్పారు. మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ జాయిన్ అయితాం. మా పాప మెయిన్ కాలేజ్ స్టూడెంట్స్ చేయొచ్చా అని అడిగింది. నేను అందరూ చేయొచ్చు. బాయ్స్ చేయొచ్చా? గర్ల్సేనా అని అంటే, లేదు అందరూ చేయొచ్చు. మీ కాలేజ్‌లో అందరిని జాయిన్ చేయమ్మా. మంచి ప్రోగ్రామ్ ఇది. అందరూ చేయవచ్చు అని చెప్పాను. ఇంకా ఇంత ఫ్రీగా స్ మీరు ఇంత మంచిగా ఫ్రీగా ఇస్తున్నారు సర్వీస్. అందరూ యూజ్ చేయాలి. యాక్చువల్ మన ఇండియా కాకుండా అబ్రాడ్‌లో అందరూ మొత్తం వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయ్యి మన హిందూయిజాన్ని, స్పిరిచువలిజాన్ని, మెడిటేషన్‌ని ఇలా ఇంప్రూవ్ చేస్తూ పోతుంటే అందరూ ఒక మంచిగా అవుతారని నేను మా పాపకి ఎక్స్‌ప్లెయిన్ చేశాను మార్నింగ్. మీది వీడియో విన్నది. తను విని అడిగింది. అడిగితే నేను మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ష్యూర్ మమ్మీ నేను కాలేజ్‌లో ఇది ప్రోగ్రామ్ నేను ష్యూర్‌గా చెప్తాను అని తను చెప్పేవారికి నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. అంటే నా ఎక్స్‌ప్లనేషన్ వాళ్ళకి కూడా టచ్ అయింది. అంటే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి.
సో వాళ్ళు లైవ్‌గా చూస్తున్నారు. ఏమి నీరసం లేదు. మమ్మీ ఇంతకు ముందు కన్నా ఫుల్ యాక్టివ్‌గా ఉంది. ఫుల్ ఎనర్జిటిక్‌గా అన్ని పనులు చేస్తుంది అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను 2,00,000 అయింది నాకు హాస్పిటల్‌లో. అది ఇక్కడ 24 డేస్‌లో నేను ఇంత మంచి క్యూర్ అయినాను. ఒక్క పైస లేకుండా అని చాలా హ్యాపీ అనిపించింది మెయిన్. థాంక్ యూ ఎ లాట్ అండి. ఇంకా నా ఎక్స్‌పీరియన్స్ చాలా చాలా ఉన్నాయి. కానీ చెప్తూ పోతుంటే ప్రోగ్రామ్ సరిపోదు. చాలా థాంక్స్ అండి. నా ఫేస్‌లో గ్లో అనేది ఇట్లా ఏం పెట్టకపోయినా వస్తుంది నేచురల్‌గా. ముందు కాస్మెటిక్స్ యూజ్ చేస్తుండే. ఇప్పుడు కాస్మెటిక్స్ లేవు, ఏం లేవు. ఆటోమేటిక్‌గా వచ్చేస్తున్నది. ఆ సంతోషం అనేది పొంగొస్తున్నది. ఇంకొక టైంలో ఏంటంటే చ ఎమోషనల్‌గా అంతా నా లోపలున్న ఎమోషన్ అంతా బయటికొచ్చేసి ఏడ్చేసాను ఒకరోజు. తన అంటే మిస్ అయితున్నాను. మా ఫ్యామిలీని మిస్ అయ్యి నేను హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి షిఫ్ట్ అయ్యాను. సో, నేను చాలా మందిని మిస్ అవుతున్నానని చెప్పి అదొక ఎమోషనల్ థాట్ ఉండే నాకు. ఆ ఎమోషన్ అంతా గురూజీ గారు చెప్పిన సత్సంగ్ ప్రోగ్రామ్స్ విన్నాక తనది వీడియోస్ ఈవినింగ్ ప్రోగ్రామ్స్ వీడియోస్ పెడుతుండే. అవి విన్నాక మన గురించి మనం ఎందుకు అనేది తెలుసుకున్నాక, మన లోపల మనం థాట్ ప్రాసెస్‌లో ఎళ్ళాక ఆ ఎమోషన్ అనేది ఒకటేసారి బర్స్ట్ అయిపోయి బయటికొచ్చేసింది. ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నీ పోయి అంతా ఒకటే. అంతా శివమే. మనమే శివుడు. శివుడు మనలో శక్తి ఉంది. మనమే పరమాత్మ. మనమే పరంపిత అని అదొక థాట్ అనేది వచ్చేసి, ఇంకా ఆ ఎమోషన్ ఒకటేసారి బర్స్ట్ అయిపోయి, ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. అంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కామ్ అయిపోయి, మెయిన్ నాకు థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్‌తోని బాగా హై స్ట్రెస్ లెవెల్స్‌తోని థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండేది. ఆ థైరాయిడ్ 100 ఎంజీ యేసుకున్నా గాని తగ్గట్లేదు. సో, ఇప్పుడు నేనేంటంటే నార్మల్‌కొచ్చేసాను. మొన్న టెస్ట్ రిపోర్ట్స్ చూసుకునే వారికి థైరాయిడ్ నార్మల్ లెవెల్‌కొచ్చేసింది. అది అన్నమాట మా వారు, మా పిల్లలు చూసి అబ్బా! ఎంత చేంజెస్ వచ్చాయి. వితౌట్ థిస్ థింగ్ చాలా బావుంది. ప్రోగ్రామ్ అసలు మీరు మానక మమ్మీ కంటిన్యూ చేయండి అని చెప్పి అన్నారు. చాలా హ్యాపీగా ఉందండి. కీప్ ఇట్ అప్ అండి. ఇట్లనే గ్రో అవుతూ ఉండండి. మీరు అవుతుండండి. మమ్మల్ని గూడా అందరిని ఇలానే గ్రో చేస్తుండండి. మెడిటేషన్ ద్వారా అని హ్యాపీ. ఐయామ్ ఆల్‌వేస్ హ్యాపీ. హ్యాపీ సోల్ అని పెట్టారండి మా ఇంట్లో మా పేరు. హ్యాపీ సోల్. థాంక్ యూ అండి. గుడ్. ధన్యవాదాలు. See this ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ బికాస్ 3, 4, 5, 6 మంత్స్ బ్యాక్ ఆర్ 8 మంత్స్ బ్యాక్ ఎప్పుడైతే నేను కలిసానో ఇట్ వాస్ ఎ హ్మ్. కంప్లీట్ టు వాట్ యూ ఆర్ మెన్షనింగ్ నౌ అండ్ ఐయామ్ హ్మ్. రియల్లీ హ్యాపీ టు సీ థట్. థాంక్ యూ. ఇంకేంటండి. మీతో టచ్‌లోనే ఉంటాను. మీ వైబ్రేషన్స్ అనేటివి ఒక ఎక్స్‌ట్రా లెవెల్‌లో వచ్చేసాయండి. అసలు శివుడు సాక్షాత్‌గా వచ్చి మనకి మీ ద్వారా మాకు ఇస్తున్నారేమో అన్న ఫీలింగ్‌లో వచ్చేసిందండి వైబ్రేషన్స్ అన్నీ. ఇట్లా చేతులైతే నా ఈ ఫింగర్ ఇట్లా టర్న్ అయ్యేది కాదండి ఫస్ట్. ఇప్పుడు అయితే ఇట్లా మంచి మూవ్‌మెంట్ ఏదైనా పట్టుకోగలుగుతున్నా. ముందేమో పట్టుకోనికి కూడా రాకపోతుండే నా ఫింగర్స్ అంత పెయిన్ ఉంటుండే. ఇప్పుడు నేను అన్ని క్యారీ చేయడము, పట్టుకోవడము, ఎంత వెయిట్ అయినా లేపడము ఇవన్నీ అవుతున్నాయి. డంబెల్స్ లేపడము, అన్నీ లేపేస్తున్నాను. నేనే ఆశ్చర్యపోతున్నాను. ఏంటి నా ఏళ్ళలో ఏదో మ్యాజిక్ వచ్చిందా ఏంటి అనేది వచ్చేసిందండి. అంత అంటే సెల్ఫ్‌గా మనము టైమ్ ఇస్తే చాలు మన బాడీ లోపల సెల్స్ రిపేర్ చేసుకుంటూ, మనకి సెల్ఫ్ ట్రీట్మెంట్ ఇస్తూ, మనని మనల్ని ఎనర్జైజ్ చేస్తుందనే ఇదొక్క 24 డేస్‌లో ఇంత మిరాకిల్ అవుతుంది అని అనుకోలేనండి. కానీ గ్రేట్ మిరాకిల్ అండి అన్ని. మెయిన్ నా ఫింగర్ మంచిగా స్ట్రాంగ్‌గా అయిందది. హ్యాపీ అనిపించింది చాలా. హ్మ్. ఈ ఎక్స్‌పీరియన్సెస్ చాలా ఉన్నాయి. ఇంకా నీ పెయిన్ తగ్గింది. నేను సెకండ్ ఫ్లోర్‌లో ఉంటున్నాను. ఫాస్ట్‌గా ఎక్కుతున్నాను, ఫాస్ట్‌గా దిగుతున్నాను. మెయిన్ నీ పెయిన్ తగ్గిందండి. ఇంకా ఆల్‌మోస్ట్ ఆల్ డన్ అండి. ఇంకా నేను సెషన్ 2లో లెవెల్ 2లో స్టార్ట్ చేశాక ఇంకా మార్పులు నేను కంటిన్యూ అవుతూనే ఉంటాను. ఇంకా వదలొద్దు అని అనుకున్నానండి. థాంక్ యూ అండి. All right. Thank you so much. See, level 2 is a introduction as the opening to basics of the world. అంటే స్పిరిచువల్ ఒక అండర్స్టాండింగ్ ఇవ్వడము అనేది మేజర్ క్రైటీరియా. లెవెల్ 2 డస్ నాట్ మీన్ ద సేమ్ థింగ్. ఇట్స్ అ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. బ్రేక్ త్రూ అనేది వస్తుంది చూడండి, ఓకే. అదనమాట. ఓకే అండి. సో ఎస్. అక్కడ లైట్ లేదండి. మా ఇంట్లో కరెంట్ అక్కడ
ఫోకస్. అప్పుడప్పుడు కరెంట్ లేక ఫ్లడ్స్ వచ్చి వాటర్ ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నా కానీ నేను దృఢ నమ్మకంతో నేను మిస్ కాను అనే సంకల్పంతో నేను ఇది చెయ్యాలి ఎలాగైనా అనేసి ఆ టైంకి కరెంట్ వచ్చేసిందండి. అదేంటో ఏమో నెట్ ఆన్ కావడం అమ్మయ్య అనుకోవడం. అంటే ఆ దేవుడు మన సంకల్పానికి, ఆ దృఢ సంకల్పానికి ఆయన తను సపోర్ట్ చేస్తున్నారు మనకి అని అట్లా అనిపించింది. అంటే ఈ ప్రోగ్రామ్‌ని ఎటువంటి ఆటంకం లేకుండా గురూజీ అక్కడి నుంచి చెప్తున్నారు. తనకు కూడా సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ రాకుండా మాకు మంచి కనెక్ట్ కావాలి. అక్కడ బద్రీనాథ్ అంతా చూయించాడు. మాకు అక్కడికి వెళ్ళకపోయినా మా హస్బెండ్ అంటున్నారు ఎంత గ్రేట్ బద్రీనాథ్ మొత్తం లైవ్‌గా మనం చూస్తున్నాం. ఆ సరస్వతి నది దర్శనం చేసుకున్నాము. మేమైతే అది చూసినప్పుడే మాకు కళ్ళలో ఇట్లా నీళ్ళొచ్చేసాయండి. అంత వైబ్రేషన్స్ అక్కడి నుంచి ఇలా వస్తున్నది. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. చాలా థాంక్స్ అండి. మీరు బద్రీనాథ్ అక్కడంతా చూయించినందుకు చాలా థాంక్స్ అండి. హ్యాపీ అండి ఆల్‌మోస్ట్. నేను కాకుండా మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మీకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.